ఏమవుతుంది? మీ లైఫ్ సేవ్ చేయడానికి మేము అక్కడ ఆపి మీకు చెప్తాను, ఇది చేయకూడదు. జనరల్గా పబ్లిక్ విన్నాడు, ఇది ఫైన్ పెడితే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ ఫైన్ నుంచి కూడా రోడ్ సేఫ్టీ ఇది అన్ని విధంగా హెల్ప్ చేయడానికి అది డబ్బు యూజ్ అవుతుంది, పోలీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్. బట్ మీరు అందరూ ఇది వయలేషన్స్, అతి వేగంగా వెళ్ళకూడదు. దెన్ మాదక ద్రవ్య సేవించిన తర్వాత డ్రైవింగ్ చేయకూడదు, ఓవర్ లోడింగ్ చేయకూడదు. ఇప్పుడు స్పెసిఫిక్ ఇన్సిడెంట్ అది ఆటోమేటిక్ ప్రెసిడెంట్ గారు చెప్పింది. ఏదైనా వెహికల్స్లో ఉంటాయి, ఇది కర్రలు ఉంటాయి, పెద్దది ఐరన్ రాడ్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ వాళ్ళకి తెలియకూడదు. రాత్రిలో ఎప్పుడైనా సమ్ డిస్టెన్స్ ఉంటే కనపడదు, రెడ్ ఫ్లాగ్ ఉంటాయి, లేకపోతే నైట్కి ఇది లైటింగ్స్ ఉంటాయి, రేడియం, అది వాళ్ళకి డిస్టెన్స్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఎంత దూరంగా ఉన్నాయి, ఇది బండి ఉన్నాయి. కొన్ని వెహికల్స్ సైడ్లో పార్కింగ్ చేస్తారు విదౌట్ పార్కింగ్ లైట్స్. ఓకే, పార్కింగ్ లైట్స్ పని చేయట్లేదైతే సమ్ అరేంజ్మెంట్ చేయాలి, లేకపోతే మీరే వచ్చి సడన్గా హిట్ చేస్తే అది కూడా చాలా యాక్సిడెంట్ జరుగుతుంది, అంటే ఫెటలే అయిపోతుంది. ఇక్కడ మనకు ఇదే రోడ్లో మొన్న లాస్ట్ ఇయర్ ఒక లారీ ఓవర్లోడెడ్ లారీ కింద పడింది, కొంతమంది చనిపోయారు. సేఫ్టీ ఉంటే లైఫ్ సేవ్ అయిపోతుంది. ఎటువంటి ఇష్యూస్లో అందరూ ఆటో వాళ్ళకి కూడా మన తరఫు నుంచి మేము మళ్ళీ చెప్తున్నాము, ఆటో డ్రైవర్తో పాటు లెఫ్ట్ రైట్ సైడ్లో ఎవరు ఉండకూడదు. దే షుడ్ నాట్ అలౌ, మీరు అలౌ చేయకూడదు. తర్వాత బ్యాక్ సైడ్లో కూడా 3 సీట్స్ ఉన్నాయి, 3 పర్సనే ఉండాలి. 10 మెంబర్ 15 మెంబర్స్ కూడా పెడతారు ఎప్పుడెప్పుడు. మీరు కూడా వీడియో చూస్తారు బయటకి, ఇది ఇప్పుడు అందరూ రీల్స్ అన్నీ చూస్తారు. ఇది మాకు ఎంటర్టైన్ చేయడానికి ఉండదు, మేము ఇది చూసిన తర్వాత మేము లర్న్ చేయాలి, ఇది ఎందుకు ప్రాబ్లమాటిక్. ఇది కొన్ని స్కూల్స్కి పిల్లల కోసం ఎక్స్ట్రా రూట్లో ఈ పిల్లల్ని డ్రాప్ చేయడానికి ఎక్స్ట్రా పిల్లలకి పెట్టాలి. యాక్సిడెంట్ జరిగితే పిల్లలకి లైఫ్ డేంజరస్ అవుతుంది. ఇది అందరూ ఇది ఇష్యూస్ మీద ఫోకస్ చేయాలి. దెన్ పోలీస్ తరఫు నుంచి మీకు ఏదైనా సాయం అవసరమైతే మేము మన తరఫు నుంచి వచ్చి అది సీన్ విజిట్ చేస్తాం. నా తరఫు నుంచి అందరు లీడర్స్కి కూడా ఇదే నేను చెప్తాం, మీరు యంగ్స్టర్స్ కూడా ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగితే అది కారణం మీరు మనసులో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాలి. మీ పక్కన వాళ్ళకి మొన్న న్యూస్ పేపర్లో మీరు చూస్తారు, అది ఎందుకు జరిగింది యాక్సిడెంట్, అది ఎందుకు జరిగింది మీకు తెలిస్తే మీరు నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉంటారు. సో అందరూ ఇది ఆలోచన చేయాలి. మేము మా ప్రీషియస్ లైఫ్కి రోడ్లో ఎందుకు వేస్ట్ చేయాలి? సింపుల్ మిస్టేక్లో మా లైఫ్ పోతే మంచి ఉండదు. మా లైఫ్ మాకు వచ్చింది ఇది, దిస్ ఈజ్ బ్లెస్సింగ్స్. ఈ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, దేవుడు బ్లెస్సింగ్, మీ తల్లిదండ్రులు, మీ పూర్వజులు అందరికీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ప్లీజ్ సేవ్ యువర్ లైఫ్. అట్లీస్ట్ వీ షుడ్ నాట్ లూజ్ అవర్ లైఫ్ ఆన్ రోడ్. సో రీచింగ్ హోమ్ early is not important. Reaching home is important.